హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చానండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడైతే నేను ఒక 5 ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్తానండి. ఇదొక మొత్తం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్గా నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. మనకి అవైలబిలిటీలో ఉన్న ప్రోడక్ట్స్ని మీకు ఒక 15 ప్రోడక్ట్స్ని మీకు తెలియపరుస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మాత్రం ఒక 5 ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో ఫస్ట్ పార్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కూడా మీకు నెక్స్ట్ డేస్లో మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనకి ఈ 5 ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇండియా మార్ట్లో కూడా మనం సెర్చ్ చేసుకొని మన దగ్గరలో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ని మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మనం మార్జిన్స్ని మాట్లాడుకొని చక్కగా ఫొటోస్ తీసి మనం లిస్టింగ్స్ చేసి ఈజీగా మనం ప్రాఫిట్స్ని సంపాదించవచ్చు అనమాట. సో అమెజాన్లో ఇది ఏ విధంగా చేయాలని మీకు తెలియపరుస్తానండి. ఇప్పుడు ఒక 5 ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. డైరెక్ట్గా మనం డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోదాం, క్లియర్గా మనం తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్ అండి. ఫస్ట్ ప్రోడక్ట్ మనకి బ్రూమ్ స్టిక్ అండి. బ్రూమ్ స్టిక్ అంటే మీకు తెలుసు కదా, చీపురు కట్ట. సో చీపురు కట్ట మనకి అమెజాన్లో ఎంత ఉందండి చూడండి, 260 రూపీస్ పడుతుందండి అమెజాన్లో. చూడండి, ఈ పాస్ట్ మంత్లో వాడు ఎంత సేల్ చేశాడండి, 260 రూపీస్. అంటే పాస్ట్ మంత్లో 4K అంటే 4000 చీపుర్లు వాడు అమెజాన్లో అమ్మాడు అనమాట. సో ఈ 4000 చీపుర్లు ఎంతకు అమ్మాడు, ప్రాఫిట్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడైతే మనకి ఇండియా మార్ట్లో చూద్దామండి. ఇండియా మార్ట్లో దీని ప్రైస్ ఎంత ఉందో చూద్దాము. సో బ్రూమ్ స్టిక్ ఒక ప్రైస్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ 90 రూపీస్ ఉంది. సో ఈ 90 రూపీస్ మనకి వాడు కొని మనకి ఎంత కమ్మాడండి, వాడు 260 రూపీస్కి సేల్ చేశాడనమాట. దీంట్లో మనకి ప్రాఫిట్స్ అంటే GST, అమెజాన్ ఫీజు మొత్తం అంతా పోను మనకి ఎంత మిగులుతుందో మీకు చూపిస్తానండి. ఫస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, అమెజాన్ రెవెన్యూ క్యాలిక్యులేటర్ అనుకోండి. రెవెన్యూ క్యాలిక్యులేటర్ గూగుల్లో కొట్టిన వెంటనే ఫస్ట్ వస్తుంది కదండి, ఇగోండి, ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ FBA రెవెన్యూ క్యాలిక్యులేటర్ని క్లిక్ చేసిన వెంటనే యాజ్ ఎ గెస్ట్గా తీసుకున్నాం కదండి. ఇక్కడ చూడండి, ఇండియాని సెలెక్ట్ చేద్దాము. సెలెక్ట్ చేసిన వెంటనే ఇండియాని సెలెక్ట్ చేసుకున్న దీనికి సంబంధించిన ASN నెంబర్ ఉంటుంది కదండి. ASN నెంబర్ మనం పైన చూడండి, ఇక్కడ ASN నెంబర్ ఉంటుంది. ఇగోండి, ఇది ASN నెంబర్. ASN నెంబర్ ఇక్కడ కాపీ చేసి సో ఇక్కడ మనకి రెవెన్యూ క్యాలిక్యులేటర్ దగ్గర పేస్ట్ చేస్తామన్నమాట. సెర్చ్ కొట్టిన వెంటనే ఏమొస్తుందండి, ఈ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అని మనకు వచ్చేస్తుంది. వాడు ఎంత కొన్నాడు, సో వాడు ఎంతకు అమ్ముతున్నాడు అనేది ఇక్కడ డీటెయిల్స్, ప్రాఫిట్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అమెజాన్ ఫుల్ఫిల్మెంట్, యువర్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. 2 ఆప్షన్స్ వస్తాయి. వేర్ హౌసెస్ ఉంటాయి కదండి, వేర్ హౌసెస్లో వాళ్ళు చేస్తారనమాట. ఇది మనకు సంబంధించింది. అమెజాన్ యువర్ ఫుల్ఫిల్మెంట్ అనేది మన ఇంటికి వస్తుంది కదా, అది మనకు సంబంధించింది. ఈ ఆప్షన్ అంతా వాడు వేర్ హౌస్ వాడు చూసుకుంటాడు అనమాట. వేర్ హౌస్ వాళ్ళు కొంతమంది ఇస్తారు కదండి, వేర్ హౌస్లో మెయింటెనెన్స్ చేయడానికి ఇస్తారు కదా, వాళ్ళకి సంబంధించింది డీటెయిల్స్ అనమాట. ఫుల్ఫిల్మెంట్ కాస్ట్ ఇక్కడ 60 రూపీస్ పడుతుందండి. ఇక్కడ స్టోరేజ్ కాస్ట్ మంత్లీ ఇక్కడ మనకి యావరేజ్గా మనకి మంత్లీ పర్ కాస్ట్కి ఎంత పడుతుంది, 90 రూపీస్ కదండి. కాస్ట్ ఆఫ్ గుడ్స్ అండ్ 90 రూపీస్ కదండి. మనకి మంత్కి చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అయితే నెట్ ప్రాఫిట్ మనకి ఒక 94 రూపీస్ మిగిలింది అనమాట. మనం ఎంత పెట్టామండి, దగ్గర 90 రూపీస్ కొన్నాం కదా. 90 రూపీస్ కొన్నా సరే మనకి ఇక్కడ ఎంత మిగిలింది, 94 రూపీస్ మనకి ప్రాఫిట్ మిగిలింది. సో 36% మార్జిన్ మిగిలింది అనమాట. సో ఇక్కడ మనకి మంత్కి ఒక మినిమం ఒక 1000 సేల్ చేసినా సరే చూడండి, 1000 మినిమం మనం ఇక్కడ ఒక ఐటమ్ని 1000 పీసెస్ సేల్ చేసినా సరే 94,100 రూపీస్ మనకైతే ఈజీగా మిగులుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, ఇక్కడ 5,000 సేల్ చేశాడు, ఎంత మిగిలింది చూడండి, 4,70,050. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 4,70,000 రూపాయలు వాడికి మిగిలింది అనమాట. ఓన్లీ 5,000 చీపుర్లు అమ్మి వాడు 4,70,000 రూపాయలు సంపాదించాడు. సో ఇది ఒక ప్రోడక్ట్. సెకండ్ ప్రోడక్ట్ కిచెన్ వైపర్. సో కిచెన్ వైపర్ అన్నది కూడా చాలా ప్రాఫిటబుల్ ఐటమ్ అనమాట ఇది ఆన్లైన్లో. సో కిచెన్ వైపర్ చూడండి, ఇక్కడ ఎంత పెట్టాడండి, 155 రూపీస్ పెట్టాడు కదండి. సో ఈ కిచెన్ వైపర్ 155 రూపీస్ ఇండియా మార్ట్లో చూడండి ఎంత ఉందో. ఇండియా మార్ట్లో మనకి 25 రూపీస్ ఉందండి. ఇండియా మార్ట్లో మనకి 25 రూపీస్ వైపర్ ఉంది. వాడు ఎంత అమ్ముతున్నాడు చూడండి, ఎంత అమ్ముతున్నాడు, 155 రూపీస్ ఉంటుంది. చూడండి 155, ఇక్కడ 155 రూపీస్ కదండి. ప్రోడక్ట్ ఛార్జ్ ఎంత అండి, 25 రూపీస్ కదా. సో 130 రూపీస్ మిగులుతుంది మనకి. ఈ 135 రూపీస్లో 18% GST తీసేయండి. అంటే దగ్గర 20 రూపాయలు GST తీసేయండి. 130లో 20 రూపాయలు GST, అమెజాన్ ఫీజు ఒక 20 రూపాయలు, షిప్పింగ్ ఛార్జ్ దగ్గర ఒక 50 రూపీస్ తీసేయండి. మనకి ఎంత మిగులుతుందండి, 40 రూపీస్ మిగులుతుంది కదా. సో మనకి ఇక్కడ 40 రూపీస్ మిగులుతుంది అనమాట. ఒక ప్రోడక్ట్ మీద 40 రూపీస్ మిగులుతుందంటే మీరు 25 రూపీస్ కొంటారు, 45 రూపీస్కి 40 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుంది. సో
ఇప్పుడు మీకు 40 రూపీస్ అంటే దగ్గర దగ్గర ఒక అడిగితే చూడండి ఎంత అమ్మాడు చూడండి, మొత్తం 5K ప్రోడక్ట్స్ అమ్మాడు. ఒక్క మంత్లో 5000 ప్రోడక్ట్స్ అమ్మాడు అనమాట. ఇంటూ 40 రూపీస్ ఇంటూ 5K ఎంత చూడండి, దగ్గర దగ్గర 2 lakhs రూపీస్ బెనిఫిట్ వచ్చింది వాడికి. ఒక్క మంత్లో వాడు ఒక వైపర్ని అమ్మి 2 లక్షల రూపాయలు సంపాదించాడు ఈ సెలర్. సో థర్డ్ ప్రోడక్ట్ మాస్క్ అనమాట. కరోనా తర్వాత మనకి మంచి సేల్స్ అవుతున్న ప్రోడక్ట్లో ఇది అని చెప్పొచ్చు. ఇది ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ అనమాట, ఇప్పటికీ మనకి సేల్స్ అవుతున్నాయి. సో వీడు చూడండి ఒక ప్రోడక్ట్లో ఒక 1000 మాస్క్ సేల్ చేసి దగ్గర దగ్గర చాలా ప్రాఫిట్ సంపాదించాడు. ఇక్కడ ప్యాక్ ఆఫ్ ఎంత పెట్టాడంటే 12 పెట్టాడు. ప్యాక్ ఆఫ్ 12 పెట్టి 299 రూపీస్ పెట్టాడు. సో ఇక్కడ మనకి అమెజాన్లో చూడండి మాస్క్ సంబంధించింది చాలా చాలా తక్కువ ప్రైస్లో మనకు దొరుకుతుందండి. ఒక్కొక్కటి 4 రూపీస్ 2 రూపీస్కి కూడా దొరుకుతుంది. ఇది చూడండి, ఇది మంచి క్వాలిటీతో సంబంధించిన మాస్క్ కాబట్టి 2 మాస్కులు కలిపి 8 రూపీస్ అని ఒకటి 4 రూపీస్ పడింది. సో ఒకటి 4 రూపీస్ అంటే చూడండి ఎన్ని మాస్కులు పెట్టాడు, 4 × 12 4 × 12 ఎన్ని మాస్కులు పెట్టాడండి ఆయన, జస్ట్ 12 మాస్కులు కలిపి 48 రూపాయల కన్నా ఎక్కువ అవ్వదన్నమాట. సో ఇక్కడ ఎంత పెట్టాడండి చూడండి, 12 మాస్కులు కలిపి 299 పెట్టాడు. సో 12 మాస్కులు మైనస్ అంటే 299 మైనస్ 50, 299 మైనస్ 48 రూపీస్ అండి. జిఎస్టీ ఒక 30 రూపీస్ పోయినా, అది కాకుండా మన అమెజాన్ కమిషన్ ఒక 30 రూపీస్ పోయినా, షిప్పింగ్ ఛార్జెస్ ఒక 60 రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా చెక్ చేసుకోండి పోతుంది అనమాట. మిస్లీనియస్ ఒక మీరు మహా అయితే ఒక 10 రూపీస్ ప్యాకింగ్స్ పోయినా సరే మనకి 121 రూపీస్ మిగులుతుంది. సో 121 రూపీస్ ఇంటూ వీడు ఎంత సంపాదించాడండి, 1000 కదా, 1000 పీస్ సేల్ చేశాడు కాబట్టి 121 రూపీస్ మార్జిన్తో మీకు వచ్చిన ప్రాఫిట్ని ఇంటూ 1000 పీసెస్ క్యాలిక్యులేట్ చేసినా సరే 1,21,000 రూపీస్ మీకు ప్రాఫిట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే బకెట్ స్పిన్ మాపింగ్ అనమాట. ఇది బకెట్లో మనం ముంచి స్పిన్ చేసి వైప్ చేస్తాం కదండి, దానికి సంబంధించిన ప్రోడక్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అమెజాన్లో మీకు 1199 రూపీస్ ఇది సేల్ అవుతుంది. సో వీడు చూడండి 1249 రూపీస్ సేల్ చేస్తున్నాడు. ఇది మనకి ఇండియా మార్ట్లో 500 రూపీస్ పడుతుందండి. చూడండి 500 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు. ఇది మనం వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా చాలా తక్కువ పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి 500 రూపీస్ పడుతుంది అనమాట. సో ఈ 500 రూపీస్ 550 రూపీస్ పడుతుంది. మనం మార్జిన్ 450 రూపీస్తో మాట్లాడుకున్నా సరే వాడు ఇస్తాడు ఖచ్చితంగా, మనం మాతో మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు 450 అనుకోండి, దీన్ని 450 రూపీస్ వీడు తీసుకొని వీడు ఎంత అమ్ముతున్నాడు చూసారా, ఇదే ప్రోడక్ట్ని వీడు 1200 రూపీస్ సేల్ చేస్తున్నాడు అనమాట. ఎంత తీసుకున్నాడు, 450 రూపీస్ తీసుకొని 1200 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు 1200 రూపీస్ అంటే మీకు దగ్గర దగ్గర 1200 టు 450 కదా, 750 రూపీస్ మీకు ఒక ప్రోడక్ట్ మీద మార్జిన్ ఉంటుంది. 750 రూపీస్లో మీకు జిఎస్టీ దగ్గర దగ్గర జిఎస్టీ మీకు 160 రూపీస్ పోతుందండి. అమెజాన్ ఫీజు ఒకటి ఒక 120 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ కొరియర్ ఛార్జ్ ఒక 150 రూపీస్ ఉంటుందండి, ఈజీగా 150 రూపీస్ ఉంటుంది. అది కాకుండా ప్యాకింగ్ ఛార్జ్ ఒక 20 రూపీస్ తీసుకోండి. సో టోటల్గా 300 రూపీస్ మీకు ప్రోడక్ట్ మీద ఉంటుంది. ఒక ప్రోడక్ట్ మీద 300 రూపీస్ మార్జిన్ అంటే మీరు ఈజీగా మీరు 300 రూపీస్ మార్జిన్ అంటే ఈజీగా మీరు ఒక 1000 పీసులు సేల్ చేసినా సరే మీకు 3 lakhs రూపీస్ ఈజీగా మీ చేతిలో వస్తుంది అనమాట. సో ఇది మీరు స్ట్రాటజీని మెయింటైన్ చేయండి, కీవర్డ్స్ని వాడండి, ఖచ్చితంగా మీకు మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్ అనమాట. కస్టమర్ తీసుకున్న తర్వాత రిటర్న్ చేయడానికి అవ్వదు. సో అది అనమాట మీకు చెప్తున్నాను. సో ఫిఫ్త్ ప్రోడక్ట్ ఏంటి అంటే బాత్రూమ్ ఫ్రెషనర్. ఓకే, చూడండి బాత్రూమ్ ఫ్రెషనర్స్ ఉన్నవి చాలా చాలా ఉంటాయండి. ఇక్కడ యాసర్ ఉంది చూసారా, చూడండి ఇక్కడ యాసర్ ఏం చేశాడు చూసారా, ఎంత సేల్ చేశాడు యాసర్ అన్నది చూడండి. ఇక్కడ యాసర్ మనకి ఈ ప్రోడక్ట్ 20K సేల్ చేశాడండి, దగ్గర దగ్గర 20K సేల్ చేశాడు. 20K అంటే మామూలుడు కాదు. అఫ్కోర్స్ ఇది బ్రాండెడ్ కాదనట్లేదు, బట్ ఏంటంటే వీడు ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేసి చేశాడనమాట. వీడు బ్రాండ్ కాబట్టి యాసర్ సేల్స్ అయింది. సో అన్న మీకు బ్రాండ్ మన దగ్గర లేదు కదన్నా ఏం చేస్తారని మీరు అనొచ్చు. ఏం లేదండి, మీకు చెప్పాను కదా, మీకు ఇండియా మార్ట్లో చాలామంది మీకు ప్రోడక్ట్ ఇచ్చేటోళ్ళు ఉంటారనమాట. చూడండి ఇక్కడ చూడండి యాసర్ పాకెట్ బాత్రూమ్ అని చెప్పి ఇచ్చాడు కదా, వీటితో మీరు మాట్లాడుకోండి. వీడు డైరెక్ట్గా మనకి ఇన్వాయిస్ ఇస్తాడో, ఇన్వాయిస్ని పట్టుకొని కూడా బ్రాండ్ అప్రూవల్ మీరు లెటర్ మీరు తీసుకోండి. పర్చేస్ చేసుకున్న పర్సన్ దగ్గర ఆ లెటర్ని మీరు మెన్షన్ చేసి ఆ లెటర్ని మీరు సబ్మిట్ చేసి బ్రాండ్ అప్రూవల్ తీసుకొని మీరు ఆ ప్రోడక్ట్ని సేల్ చేసుకోండి. లేదు అనుకుంటే వాళ్ళతో మీరు మాట్లాడుకొని మీకంటూ ఒక ఓన్ బ్రాండ్ అనుకుంటున్నారు కాబట్టి ఆ బ్రాండ్ మీరు సప్లయర్ దగ్గర మీరు తీసుకున్న ప్రోడక్ట్ మీద ప్రింటింగ్ కానీ స్టిక్కరింగ్ కానీ చేసి మీ ఓన్ బ్రాండ్ పెట్టి కూడా మీరు సేల్ చేయొచ్చు. కానీ అది కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే యాసర్ అన్నది ఆల్రెడీ బ్రాండెడ్ కాబట్టి వాళ్ళ గురించి మీ బ్రాండ్ అప్రూవల్ లెటర్ తీసుకోండి.
అక్కడ సబ్మిట్ చేయండి, లేదంటే ఇన్వాయిస్ అని సబ్మిట్ చేయండి. ఫ్లిప్కార్ట్లో అయితే ఇన్వాయిస్ తీసుకుంటుంది. సో ఇన్వాయిస్ సబ్మిట్ చేసి మీరు యాసర్ ప్రోడక్ట్ని మీరు సేల్ చేసి కొంత మార్జిన్ మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రెజెంట్ 5 ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్పాను. ఒక ఫస్ట్ పార్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ నేను మీకు ఇంకొక 10 ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడైతే ఈ 5 ప్రోడక్ట్స్ మీద వర్కౌట్ చేయండి. ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ సంపాదించగలరు. కానీ మీరు రీసెర్చ్ చేయండి. ఒక ప్రోడక్ట్తో కాదు, అన్ని ప్రోడక్ట్స్ మీద పెట్టి రీసెర్చ్ చేయండి. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి, హోమ్ డెకరేటివ్ సంబంధించినవి. ఇంకా గార్బేజ్ బ్యాగ్స్ అనేది కూడా నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్ అనమాట. దాని గురించి కూడా చాలా ఉన్నాయండి, 1-2 కాదు. నేను చాలా ప్రోడక్ట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. అది ఎక్కడ తీసుకోవాలి, మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడ దొరుకుతాయి అని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ కూడా మంచి కంటెంట్తో నేను వస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.